వరుస ఓటములు వైఫల్యాల తర్వాత ఎట్టకేలకు ముంబై విక్టరీ కొట్టింది. ఆ జట్టు ఓపెనర్స్ రికెల్టన్, రోహిత్ ఆఫ్ సెంచరీలతో చెలరేగిన వేళ హై స్కోరింగ్ గేమ్లో లక్నోను చిత్తు చేసింది. మరోవైపు భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా కాపాడుకోలేక పంత్ సేన చతికిలపడింది. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. వరుసగా 3 ఓటముల తర్వాత విజయాన్ని అందుకుంది. వాంఖడే మైదానం వేదికగా లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. కేవలం 21 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు. ఆ తర్వాత మిచెల్ మార్ష్ 44, ఎయిడెడ్ మార్క్రమ్ 31, హిమ్మత్ సింగ్ 40 పరుగులతో రాణించారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో బోష్ 2 వికెట్లు తీయగా అల్లా గజన్ఫర్, విల్ జాక్స్, రఘు శర్మ తలో వికెట్ తీశారు. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. ఓపెనర్లు ర్యాన్ రికల్టన్, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆ తర్వాత వచ్చిన నమందీర్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. లక్నో బౌలర్లో మణిమరన్ సిద్ధార్థ్ 2 వికెట్లు తీయగా మహమ్మద్ షమి, మోసిన్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. తాజా విజయంతో ముంబై ఖాతాలో మొత్తం 6 పాయింట్లు చేరగా లక్నో మరో ఓటమితో ప్లే ఆఫ్ రేస్ నుంచి దాదాపు దూరమైంది.